చిత్తము, మనసు, బుద్ధి, అహంకారం. ఇందులో ఎవరిని కంట్రోల్ చేస్తుంటారు గురుగారు? ఎలాగ ఇట్లన్నీ స్వాధీనం? ఇప్పుడు తయారైంది కదండి, క్షేత్రం తయారైంది కదా. ఈ క్షేత్రం ఎలా తయారైంది? పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు రావడానికి సూక్ష్మభూతాలు ఉన్నాయి. సూక్ష్మభూతాల్లోని తమో గుణాంశంతో పంచభూతాలు తయారైంది. అంచేత పంచభూతాలు స్థూలభూతాలు అంటారు. ఈ స్థూలభూతాలతో 25 తత్వాలతో కూడిన క్షేత్రం తయారైంది. సూక్ష్మభూతాలతో కూడుకున్నటువంటి రజోగుణంతో కర్మేంద్రియాలు, ప్రాణాలు తయారైంది. అలాగే సత్వగుణంతో జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు తయారైంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు బాహ్యానికి పనిచేస్తాయి, కర్మేంద్రియాలు బయటికి పనిచేస్తాయి, అంతరేంద్రియాలు, ప్రాణాలు లోపల పనిచేస్తున్నాయి కదా. వీటిని సమిష్టి, వీటిని వెష్టి అంటారు. మళ్ళీ అక్కడ అంటే సత్వగుణం 2 విభాగాలు అయ్యి అర్ధాంశంతో జ్ఞానేంద్రియాలు, అర్ధాంశంతో అంతరేంద్రియాలు తయారైంది. ఇందులోని వరుస క్రమం చూడండి. ఇప్పుడు సృష్టిని ఒకసారి మళ్ళీ తీసుకుంది. ఇక్కడ సృష్టి మొట్టమొదటి ఎవరున్నారు అక్కడ? మహావిష్ణు పాల సముద్రం మీద పడుకొని ఉన్నాడు. ఆయన నాభికాలము కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్ అంతటినీ సృష్టించాడు కదండి. బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి రుద్రుడు పుట్టాడు. ఇది వరుస క్రమం. ఎవరి ముందు అంటే ఇంకా విష్ణు కదా. అక్కడి నుంచి వెనకని తీసుకు అదే చెప్పండి. విష్ణువు మూలం. విష్ణువు దగ్గర నుంచి బ్రహ్మ, అక్కడి నుంచి రుద్రుడు. అట్టి మాదిరిగా ఈ అంతరింద్రియాల్లో బుద్ధి మూలం. అందుకని భగవద్గీతలో పదే బుద్ధి గ్రాహ్యము, బుద్ధిని మేలుకొల్పు, బుద్ధిని వికసింపజేసుకో, బుద్ధి ద్వారానే నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలవు. అంటే బుద్ధి లోపలికి చూపించదే, మనసు బయట ప్రపంచాన్ని కల్పన చేస్తుంటే బయట కల్పన చేసినటువంటి కల్పిత వస్తువుల్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటుంది అహంకారం. అహంకారం అంటే ఏంటి? నేను చేశాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను తాగాను అనేది అహం. ఎలా తాగింది? ఇంద్రియాలను ఉపయోగించుకుందనమాట. అంటే భాష్యానికి ఇంద్రియాలను తెలిసిన అహం. అహాన్ని కూడా కంట్రోల్ పెడితే మనసుని కూడా కంట్రోల్ పెడితే బుద్ధి. ఈ రకంగా బుద్ధిని మేలుకొల్పాలి. బుద్ధి శుద్ధమైనటువంటిది. ఎక్కడైతే బుద్ధి శుద్ధమైందో అక్కడ ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హత ఏర్పడుతుంది. అంటే ఇందాక నేను ఒకటి అడిగే కదా గురుగారు, అసలు మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం ఏంటని తెలుసుకోవాలని ఒక మనిషికి ఎప్పుడు అనిపిస్తుంది ఇలా అనుకున్నట్టే అప్పుడు ఆ క్రమంలో సద్గురువు కూడా మనకి తోడ్పడతాడని. జన్మ మనం తీసుకోలేదండి. జన్మ ఎందుకు వచ్చింది ముందే చెప్పింది. దీనికి ఏమి లేదు, ఆది లేదు. ఏది ముందు? ఇత్తనం ముందే చెట్టు ముందే అంటే ఏది ముందని ఎలా చెప్పాలి? అంటే బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేసాడు అన్నాం కదండి. సృష్టిని తయారు చేయడానికి కొత్తగా జీవుల్ని సృష్టించలేదు. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోలేదు ఇది ఒకటి, జీవుణ్ణి ఎవ్వరు సృష్టించలేదు. జీవుడు అన్నది దేనిని సృష్టించారు? లోపల వస్తువుని సృష్టించారు. వస్తువులో తమోగుణ, రజోగుణ, సత్వగుణాల విభాగం ఉండడం వల్ల సత్వగుణంలో బింబం ప్రతిబింబిస్తుంది. మీరు అద్దం ఎదురుగా నుంచున్నారనుకోండి, అద్దంలో ప్రతిబింబము, మీ స్వరూపము ఒకటి ఉన్నాయి కదా. అందులో ఏది సత్యము? మన స్వరూపమే సత్యం. వచ్చిందా? అందులోకి వెళ్ళిపోయారా మీరు? కానీ వెళ్ళలేదు, తెలుసుకోండి కదా. ఉన్నట్టు కనపడుతుంది. అదే మిథ్య. శరీరం తీసుకోవటము, శరీరం వదులుకోవటం గట్రా ఏమీ లేదు. అదంతా భ్రాంతే. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. ముందే అన్నారు కదా మీరు సాక్షిగా ఉండడం. మీరు సాక్షిగా ఉంటే వస్తమో పోవటము, మళ్ళీ రేపు అక్కడ పడతాను, రేపు ఇక్కడ పడతానన్న భ్రాంతి అంతా ఎగిరిపోతుంది. యథార్థం తెలిసింది. యథార్థంలో మిథ్య అంతా తుడిచిపెట్టుకుపోతుంది. అంటే నేనున్నాను. ఇప్పుడు నేనున్నాక స్పష్టంగా తెలిసి రావాలండి ముఖ్యం. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఇందులో నాలో దేవుడు ఉన్నాడు అంటారండి. నాలో దేవుడు లేదు. నాలో అన్నాడంటే నేను ఏదై ఉన్నాలో శరీరం అయ్యి ఉండాలి కదా. కాదు అంటే అర్థంలో నేనున్నానా? లేదు. అర్థంలో ఉన్న నేను ఎలాంటిది? అది ప్రతిబింబము. అట్టి మాదిరిగా దీంట్లో తెలుగు ఉంది, ప్రతిబింబం. దాన్ని జీవుడు అంటున్నారు. కానీ దేవుడు సాక్షి. అదే మన స్వరూపం, అదే మన ఆత్మ. అంటే ఆత్మకి శరీరం తీసుకోవటము లేదు, వదలటము లేదు, ఎప్పుడు ఒకలాగే ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చిందండి, బల్బు వెలుగుతుంది, బల్బు పోయింది, వెలుగుతూ లేదు.
కరెంట్ పోయింది అనుకున్నాం, తీరం వచ్చేసి బల్బు మారితే వెలుగుతుంది. అంటే కరెంట్ ఎక్కడ పోయింది? అక్కడ ఉంది. అట్టి మాదిరి ఆత్మ పోదు, ఆత్మ రాదు. పోవటమో రావటం అన్నది అంతా కూడా భ్రాంతి. కళ ఎలాంటిది, కళ ఎలాంటిదో ఇదంతా స్వర్గము నరకము ఇదంతా భ్రాంతే. అంటే ఈ జన్మ తీసుకున్నప్పుడు మామూలుగా సాధారణంగా అందరు ఎలా పుడతారు అలాగే పుడతారు కదా గురువుగారు, అదే స్వభావంతో పుడతారు కదా. కానీ ఎప్పుడైతే మనం ఎవరో తెలుసుకోవాలని విచారణ కలుగుతారు ప్రతి మనిషికి ఒక్కొక్క క్షణంలో. జన్మ తీసుకోవటం అంటే ఇప్పుడు మన శరీరం ఎలా తయారైంది? స్త్రీ పురుషుల సంపర్కంతో చుక్కల శోణితాలు రెండు ఏర్పడి ఒక అండమైంది. అన్నం కాంత పిండమైంది. ఆ పిండం కాంత ఒక శిశువు అయ్యింది. అందులో జీవుడు లేడు, ఉపాధి మాత్రమే తయారైంది. అందులో ఊపిరి ఉండదు, ఎందుకంటే ఉమ్మ నీటిలో ఉంటుంది. అది ఊపిరి ఎలా పీల్చుకుంటుంది చూడండి, కావాలంటే పరిశోధించి. మూతిలో ములిగి ఎవడన్నా గాలి పీల్చుకోగలరా? మరి ఊపిరి ఎప్పుడు వచ్చింది? క్షేత్రం తయారైన తర్వాత ఇంతకు ముందు శరీరం వదిలిపెట్టి వెళ్ళినోడు ఉంటాడు కదా, శరీరం పోయింది, అది కొత్త శరీరం కావాలి. ఆయన తీసుకొచ్చి ఎవరెవరితోటి ఇతనికి రుణానుబంధం ఉందో రుణానుబంధ రూపేణో పశుపత్ని చూతాదయ్య, ఆ రకంగా తల్లి తండ్రి వాళ్ళతోటి ఎవరితోటి అతనికి రుణానుబంధం ఉందో వాళ్ళ కడుపులో తయారైనటువంటి ఆ శరీరంలో ప్రవేశపెడతారు. ఏ సమయంలో? బయటకు వచ్చిన తర్వాత ఊపిరి వస్తుంది కదా, ఫస్ట్ ఊపిరి పీలుతాడు కదా, అప్పుడు ప్రవేశపెడతారు. కానీ శాస్త్రాల్లో కూడా ఇంకా ముందే ఉన్నాడు, తపస్సు చేస్తుంటాడో పలుచుకుంటూనే అంటాడు అని గర్భోపనిషత్తు గట్ట కొన్ని అట్లా రాశారు. కానీ ఎలా ఉంటాడో ఊపిరి లేకుండా. కానీ ఊపిరి అంటే ప్రాణం అని అండి. ప్రాణం అంటే ఊపిరి అంటే శ్వాస, గాలి కాదు, ప్రాణం. ప్రాణం వెంటనే ప్రాణం వచ్చిందనమాట. అప్పుడు దాకా ప్రాణం లేదు. శరీరం తయారైంది, గుండె కొట్టుకుంటుంటుంది, అవయవాలు కిడ్నీలు లివరు గుండె ఊపిరితిత్తులు అన్నీ ఉంటాయి లోపల. అన్నీ తయారైన తర్వాత నవరంధ్రాలతో కూడుకున్నటువంటి ఈ దేహం పూర్తిగా తయారయ్యాక అప్పుడు 9 నెలలు నిండాక అప్పుడు బయటకు పోతుంది. అప్పుడు ప్రాణం ఎప్పుడైతే ప్రవేశిస్తుంది, ప్రాణం ద్వారా జీవుడు ప్రవేశిస్తాడు, తెలుస్తుంది జీవుడికి. అప్పుడు జీవుని ప్రవేశపెడతారు అందులో ప్రవేశపెట్టినటువంటి వాడు అక్కడి నుంచి అయితే తల్లి గర్భంలో ముందు వచ్చేటప్పటికి అడిగి కదలికలు వస్తాయి, సిగ్నల్స్ వస్తుంటుంది, తెలుస్తుంటుంది. కొన్ని నాటిలో అయితే ఇక్కడికి వచ్చేగా ప్రవేశించేటంటారు 7వ నెలలో ప్రవేశపెడతారని కొన్ని నాటిలో పెట్టారు. ఊపిరి రాకపోయినా 7వ నెలలోనే శరీరంలో ప్రవేశపెడితే అప్పటి నుంచి కూడా తలపోతూ నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇంక మళ్ళీ అజ్ఞానం లేకుండా మళ్ళీ శరీరం రాకుండా చేసుకుంటాను తప్పించు తపస్సు చేస్తాడట అని కొన్ని ఉపనిషత్తులు చెప్తాను. వచ్చాక ప్రవేశపెడతారని కొన్ని ఉపనిషత్తులు. అంటే సందర్భాన్ని బట్టి చెప్పారు. అలా మనం ఏది తీసుకోవాలంటారు గురుగారు? మనం తీసుకోవడం అనవసరం, ప్రవేశపెట్టడం అంతే. అంతే ఉన్నది. జీవుడనే తర్వాత జీవుడు అనేటువంటి వాడిని పుట్టించలేదు, అంటే మీరు జీవుడిని కల్పించలేదు. జీవుడికి జన్మ మరణాలు లేవు. జన్మ మరణాలు శరీరమే చనిపోయింది, శరీరమే పుట్టింది. శరీరం ప్రవేశించాడు గృహప్రవేశంలాగా. చూడండి, గృహప్రవేశం అవుతారు కదా, కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా ఇల్లు అంటే కట్టాడు కానీ ఆ కొత్త ఇంట్లోకి అన్ని పాత సామానమే పట్టుకెళ్తారు. ఆ మంచము బీరువా ఇవన్నీ ఎప్పుడు టీవీకి ఇవి అన్నీ పాత వాడతారా? ఇల్లు కొత్తది కట్టుకున్నారు, అవన్నీ పట్టుకొచ్చి కొత్త ఇంట్లో సర్దేసుకుంటారు. అట్టి మాదిరిగా ఈడి స్వభావం, ఈడి సంస్కారం, ఈ గుణాలు, ఈడ ఆలోచనలు ఎప్పుడు అనాది. ఆ సంస్కారాల స్వభావాలతో ఈ జీవుడిని ఇందులో ప్రవేశపెడతారు. అవన్నీ ఆ గుణాలన్నీ అప్పుడే పూర్వనయే ముందు జన్మలోయే అవి ఇప్పుడు నడుపుతూ ఉంటాయి అతన్ని. మీరు అంతర్ముఖమైన క్షణం ఎప్పుడు గురుగారు? అదంతా పూర్వజన్మ సంస్కారమైన. ఈ చిన్నప్పటి నుంచి కూడా అయితే ఇది మళ్ళీ ఇది కూడా అంత కొంచెం ఇది కూడా కనెక్షనే. ఇందులో ప్రవేశించడానికి ఏదో ప్రేరణ ఉంటుందండి. ఆ ప్రేరణతోటే నాకు చిన్నప్పటి కాడి నుంచి కూడా ఎవరెవరో వచ్చి ఈ రకంగా ప్రేరేపించారు. ఈ గురుమార్గంలో తీసుకొచ్చిన సద్గురువుల గురించి ఇది వేదాంత లక్ష్మి గారని పొద్దుటూరులో ఉందండి ఆశ్రమాలదే. లక్ష్మి గారని కాకినాడలో కొంతమందికి ఇక్కడ ఉపదేశాలు చేశారు. ఆ లక్ష్మి గారి పరంపర అనమాట వేదాంత లక్ష్మయ్య. వాళ్ళ పరంపరలో నుంచి ఇంకా కొంతమంది మా దగ్గరికి వచ్చారు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఆయన గురువు దగ్గర ఉపదేశం పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మేము అందరం కలిసి కానీ సమావేశం అవుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ అందులో మేము ఒకరు.
ఇక్కడ కూడా ఒక 10 మంది దాకా లక్ష్మి గారి దగ్గర ఉపదేశం పొందెట్టి నువ్వే ఎలా తెలుసుకున్నావు, నీ అనుభవం ఎలాగుంది, నీ అనుభవం ఎలాగుందని మాది ఫస్ట్లో ఆ డిస్కషన్లోనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీ మొదట్లో ఇలాగ ఉపన్యాసాలు చెప్పాలని గట్రా అస్సలు ఉండేది కాదు. సాధన చేసుకుంటూ చదువుకుంటూ నాకు బాగా అని చెప్పి 2 బళ్ళు పుస్తకాలు ఉంటాయి, అవన్నీ చదువుకుంటూ సాధన చేసుకుంటూ అలా గడుపుదారు అనుకునేవాడిని. ఏమైందంటే అండి, దూది మిల్లులో పనిచేసి అయిన ఒక ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చింది. నెలల్లో చచ్చిపోతుందని డాక్టర్ చెప్పాడు అనమాట. చచ్చిపోతుందంటే అతను ఆ భార్యకి ఏది పెడితే అది పెట్టండి, ఆవిడ కోరిక తీర్చండి అన్నాడట. అందుకని అతను నీకు ఏం కావాలో కోరుకున్నాడు. ఆవిడ ఉపదేశం ఇప్పించమంది అంట. నా దగ్గరికి వచ్చాడు అతను. నేను ఉపదేశం ఇవ్వడం పెట్టి నేను సాధకుండే, నేను తెలుసుకుంటున్నాను బాబు, నేను ధ్యానం చేసుకుంటూ గడపాలనుకుంటున్నాను, కానీ ఇలా గురువుగా ఈ గొడవ తతంగం నాకు వద్దంటే మీరు ఉపదేశం ఇవ్వకపోతే చచ్చిపోతానంటుంది, ఆవిడ చంపేసినోడు అవుతారు మీరు అని చెప్పేసి కొంచెం కటువుగా మాట్లాడాడు అతను. అప్పుడు మాకు సత్యరాజు గురువు గారు అని కోరిపిల్లలో ఒక ఆయన ఉన్నాడు, లక్ష్మి గారి శిష్యుడు అయిన ఆయన దగ్గర సలహాకి వెళ్ళాను. ఇది ఈశ్వర ప్రేరణ, మీరు ఉపదేశం ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ నేపం మీ మీద వేసేస్తారు, చేయండి అన్నారు. ఆషాఢ మాసం అనమాట. శ్రవణ మాసంలో చూద్దాం అంటే అప్పుడు దాకా బతకదు కదా, చచ్చిపోతే ఇప్పుడే చేసేయాలంటే ఆవిడకి ఉపదేశం చేస్తే మేము అందరం కూర్చుని చెప్పుకుని కూడా ఉన్నాం అన్నారు కదండి. ఆ 10 మంది మాకు ఉపదేశం కావాలి. అలా రంగప్రవేశం చేసాం. లేకపోతే ఇందులోకి దిగం అసలు. ఉపదేశం అంటే మంత్రోపదేశం చేస్తారా గురువు గారు? మంత్రోపదేశం కాదు, అదే సోహం. అంటే ఏం చెప్తామంటే అది కూడా చెప్తాను. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గురు మంత్రానికి అంతరార్థం చెప్తాం. గురు మంత్రం ఒకసారి అనుకోవాలి, ఓం నమః శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం, దీన్ని 3 సార్లు అనుకోవాలి. దీనికి అంతరార్థం ఉంది. పంచాక్షరి మంత్రానికి అంతరార్థం ఏంటంటే, పంచాక్షరి మంత్రంలో నామా శివాయ అని 5 అక్షరాలు ఉన్నాయి. ఓంకారంలో అకార ఒకార మకార అర్ధమాత్ర ప్రణవోదేదం అని బీజాక్షరాలు ఉన్నాయి. అంటే నామా శివాయ అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యం. కైవల్యమే సత్యం, మిగతా 4 కాదు. అంటే నమశివాయలో యా సత్యం, మిగతా 4 సత్యం కాదు. అలాగే ఓంకారంలో ఆకార ఉకార మకార అర్ధమాత్రలో ప్రణవాతీతం సత్యం, మిగతా కాదు. అట్టి మాదిరిగానే స్థూల శరీరంలో చైతన్యం ఉంది, ఆయనకి విశ్వడు అని పేరు ఆ జీవుడికి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఈ తైజసుడు అని పేరు. కారణ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి రాజ్యుడు అని పేరు. మహాకారణంలో ఉన్నటువంటి జీవుడికి కూటస్థుడు అని పేరు. మహాకారణం కూడా దాటిన తర్వాత ఉన్నటువంటి చైతన్యానికి ప్రత్యేగాత్మ అని పేరు. అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ స్వరూపమే నీవు. అంటే నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రానికి అంతరార్థం అన్నమాట అండి. ఈ రకంగా గురు మంత్రం ఒకసారి అనుకుని, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని, ఆ పైన ఏమనుకోకుండా సోహం అంటే ఇది కాదు, అన్నీ దాటిన తర్వాత ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపమే మీ యొక్క స్వస్వరూపము. సోహం. సో అంటే అది, హమ్ అంటే నేను. అది ఈ శ్వాసకు కూడా సోహం అని పేరు. శ్వాస లోపలికి వెళ్ళే శ్వాసకు సో అని, బయటకు వచ్చేదానికి అమ్మ అని పేరు. శ్వాసను గమనించడం వల్ల కూడా సోహం అవుతుంది. హంస అని, హంస అని కూడా అంటారు, సోహం అని కూడా అంటారు. అలా శ్వాసను గమనిస్తూ ఈ శ్వాస ఆగాక ఏది ఉందో దాన్ని లక్ష్యంలో పెట్టుకోవటం కోసం సోహం భవ ధ్యానం. దీన్ని అంటే సాధన ద్వారా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలండి. తీసుకోవటం ఏముందండి, వదులుకుంటూ వెళ్ళటమే, తీసుకోవటం లేదు. చేసుకుంటూ మన సాధనలో ఏకాగ్రతగా చేస్తాను. ఒక్కొక్కటి స్వర్గారోహణ పర్వంలో ఒక్కొక్కళ్ళు పడిపోయినట్టుగా ఒక్కొక్కటి పడిపోతే అన్నీ పడిపోయి ఇంకా ఆత్మ మిగులుతుంది. అనాత్మ అంతా జడమైపోద్ది. దాన్ని సమాధి అంటారు.